సిపిఐకి ఇవాళకి దక్షిణాదిలో ఊపిరి పోస్తుంది నారాయణ గారే. పాపం అహరహం శ్రమిస్తుంటారు. ఎదుటి పార్టీలలో ఉన్నటువంటి బలహీనతని క్యాష్ చేసుకుంటూ తన పార్టీకి ఎంతో కొంత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కేసీఆర్ మొట్టమొదటి నుంచి తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్యూనిస్టుల్ని పక్కన పెడితే ఆ కేసీఆర్కి అవసరమైన మునుగోడు సందర్భంలో మద్దతు ప్రకటించడం ద్వారా తమ పార్టీకి కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకునే ప్రయత్నం చేయగలిగారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి కేసీఆర్ తమకి సీట్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించినటువంటి నారాయణ జాగ్రత్తగా కేంద్రం ద్వారా అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పావులు కదిపి రేవంత్ మీద ఒత్తిడి తెచ్చి రేవంత్తో చంద్రబాబు చేత రేవంత్కి చెప్పించి ఎట్టకేలకు ఒక అసెంబ్లీ సీట్ సాధించారు, ఒక ఎమ్మెల్సీకి ఓకే చేయించుకున్నారు. తద్వారా అక్కడ సిపిఐ తరఫున ఒకళ్ళు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. కాంగ్రెస్సు, తెలుగుదేశము, కాంగ్రెస్సు, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ కూడా అక్కడ